ఆమోదించిన రూపం సేమ్ యాజిటీస్గా శాసన మండలిలో కూడా వారు ఆమోదించడం జరిగింది. ఆ పత్రాలు మనకు వచ్చాయి. దాంట్లో వివరాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సదరు బిల్లు 23/9/2025 మరియు 24/9/2025 తేదీన ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదించి అని కూడా తెలియజేస్తున్నాను. ఆ బిల్లులు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ సవరణ బిల్లు, 2 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు, 3 భారతీయ నాగరిక సురక్షా సంహిత సవరణ బిల్లు. ఈ 3 బిల్లులు కూడా అక్కడ మనం ఆమోదించాం, శాసన మండలి పంపించాం. వారు కూడా యాజిటీస్గా ఎక్కడ సవరణ లేకుండా ఆమోదించారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తానండి. ఇప్పుడు ప్రభుత్వ బిల్లులండి. పురపాలక శాఖ మార్చులండి. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ని పరిచయం చేయడానికి అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రి గారు ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఆ విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనసభ సవరణ బిల్లు పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. బ్రీఫింగ్ చెప్పండి సార్. అధ్యక్ష, నాలా చట్టం అనేది యాక్చువల్గా ఈ యొక్క బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ వాటికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ అనేక మంది నుంచి యాక్చువల్గా ప్రతిపాదనలు వచ్చినాయి. దాని మీద అనేక ఈ యొక్క కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయటం, దాన్ని సవరణ చేయాలని నిర్ణయిస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని యాక్చువల్గా ఆ డిపార్ట్మెంట్తో డిస్కస్ చేశారు అధ్యక్ష. ఫైనల్గా వాళ్ళు రిపీల్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఏంటంటే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేసేటట్టుగా దాన్ని మళ్ళా మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలు కానీ వాటన్నిటిలో కూడా ఏ పంచాయతీలు ఏ మున్సిపాలిటీస్కి అయితే కలెక్ట్ చేస్తారో అక్కడ ఖర్చు పెట్టేటట్టుగా డెవలప్మెంట్ ఛార్జెస్కి ఆ విధంగా యాక్చువల్గా చేస్తున్నారు అధ్యక్ష. దీనికి ప్రిన్సిపల్ యాక్ట్ 1920 సెక్షన్ 2 క్లాస్ 2లో ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ అంటూ అది యాడ్ చేస్తూ సవరణ రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. మంత్రి గారు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 6 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 6 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ను సుముఖంగా ఉన్నవారు అవునానండి, వినవలేదు సార్. వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 6 క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా రాంగ్ టైటిల్ బిల్లుకు భాగమయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. ఈ బిల్లును ఆమోదించాలని మనవి చేస్తున్నాను అధ్యక్ష.